కేసినేని నాని విజయవాడ మాజీ పార్లమెంట్ సభ్యులు. నిన్నటి రోజున ఆయన ఎక్స్ వేదికగా చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుత విజయవాడ పార్లమెంట్ సభ్యులైనటువంటి కేసినేని చిన్ని గారి గురించి ప్రస్తావిస్తూ కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైతే ఉర్సా కంపెనీకి సంబంధించి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ దానితో పాటుగా కేసినేని చిన్ని గారు కొంతమంది నాయకుల పేర్లు అడ్డుపెట్టుకొని మాఫియా రన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. కేసినేని నాని గారు మొన్నటి రోజున చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయాల నుంచి కంప్లీట్గా నేను శాశ్వతంగా దూరంగా ఉంటున్నాను చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అలాంటిది నిన్నటి రోజున ఆయన సోదరుడైన అదేవిధంగా ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ సభ్యుడైనటువంటి కేసినేని చిన్ని గారి గురించి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి దృష్టికి తీసుకొస్తూ మీ పేరు చెప్పుకుని నా మాఫియా రన్ చేస్తున్నాడు, భూదందాలు, గ్రావెల్ అని చెప్పేసి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానంగా ఉర్సా కంపెనీకి అక్రమంగా భూ కేటాయింపులు చేయడంలో ప్రధాన పాత్ర కేసినేని చిన్ని గారిది ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ఈయన చేసినటువంటి ట్వీట్కి సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు వాస్తవంగా కేసినేని నాని గారు దాదాపుగా దశాబ్ద కాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. చివరి రోజుల్లో రెండో దఫా లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీతో విభేదించి వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యి వైసీపీ తరఫున మూడోసారి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిగా తన మీద పోటీ చేసిన తన తమ్ముడి చేతిలోనే ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అంటే అన్నదమ్ములు ఇద్దరు చెరొక రాజకీయ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే కేసినేని నాని గారికి తెలుగుదేశం శ్రేణులతో విభేదాలు రాలా, తెలుగుదేశం నాయకత్వంతో కూడా ఆయన విభేదాలు ఎందుకు పెంచుకున్నారు అని అంటే పార్టీలో తన సోదరుడికి కూడా మంచి ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న కారణంతో. ఓకే, ఇక్కడ గమనించుకోవాల్సింది నాని గారికి వాళ్ళ తమ్ముడికి మధ్య విభేదాలకి తెలుగుదేశం పార్టీ కారణం కాదు. విభేదాల కారణంగా తన తమ్ముడు ఉనికిని ఆయన సహించలేకపోయాడు. నాతో పాటు నా తమ్ముడు కూడా పార్టీలో కొనసాగటం ఏంటి అని చెప్పని వాళ్ళిద్దరి మధ్య తెలుగుదేశం పార్టీకి సంబంధం లేకుండానే ముందు నుంచి విభేదాలు ఉన్నాయి. అది వాళ్ళ కుటుంబపరమైన ఇష్యూ. దానికి తెలుగుదేశం పార్టీకో తెలుగుదేశం నాయకత్వానికో తెలుగుదేశం శ్రేణులకో సంబంధం లేని ఇష్యూ. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్టీ ఆయన్ని ఎంపిక చేస్తే ఆయన్ని భుజాన పెట్టుకొని గెలిపించింది క్యాడర్. ఆయన ఏమనుకున్నారంటే క్యాడర్ వల్ల నేను గెలిచానని అనుకోలే, పార్టీ అవకాశం ఇవ్వడం వల్ల తను గెలిచాను అనుకోలే, నా వల్ల ఇక్కడ పార్టీ నిలబడింది, నేను పార్టీని బతికించానని చెప్పనే ఒక పర్సెప్షన్లోకి ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన పర్యవసానం తన తమ్ముడికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని కూడా ఆయన సహించలేకపోయాడు. అంటే ఇక్కడ దాన్ని తామసం అంటారా, లేదు నేను పార్టీ కన్నా వ్యవస్థ కన్నా కూడా మోర్ సుపీరియర్ అనుకునే భావన అనుకోవాలా, ఏ కారణమైనా సరే తెలుగుదేశం పార్టీతో విభేదించి బయటికి వెళ్ళడం అనేది ఆయన స్వయంకృతాపరాధ నిర్ణయం. అది పార్టీ ఆయన్ని డిజోన్ చేసుకోవాలి. ఆయన అంటే ఆఫ్ ది కెమెరా కూడా చాలా లూజ్ టంగ్ నాయకత్వం గురించి చేస్తూ ఉండేవాళ్ళు, చాలా చులకనైన భాషతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు అనేది ఆయనతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అంతిమంగా ఎన్నికల్లో ఏం జరిగిందనేది చూసాం. అంటే తాను చాలా ఎక్కువ ఊహించుకొని తాను జిల్లాలో పార్టీని లేకుండా చేస్తాను అని చెప్పని, అంటే ప్రజల్లో ఉన్న భావనలు ఆయన గుర్తించాల. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆ పాలన పట్ల ఎటువంటి అభిప్రాయం ప్రజల్లో కలుగుతుందనేది ఆయన రికగ్నైజ్ చేయాల. ఆయన ఒక రకంగా మాట్లాడుకుంటే తను చాలా ఎక్కువగా ఊహించుకొని ఆ ఊహించుకున్న పర్యవసానం తన రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టుకోవడమే కాకుండా వాస్తవంగా గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థినిగా వాళ్ళ కుమార్తెను ఎంపిక చేశారు. చాలా యంగ్ ఏజ్లో తను ఉంది, శ్వేత గారు. తనకి మంచి రాజకీయ భవిష్యత్తుకు ఆస్కారం ఉండేది. ఇవాళ ఈయన తప్పటడికి వేసిందే కాక వాళ్ళ కుమార్తెకి కూడా తెలుగుదేశం పార్టీలో సరైన ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉన్నదాన్ని కూడా చెడగొట్టుకున్నాడు. సరే, ఏదేమైనా సరే ఎన్నికల్లో ఆయనకు ప్రతికూల ఫలితాలు వచ్చినాయి. వాళ్ళ తమ్ముడు నెగ్గాడు. నెగ్గిన తర్వాత ఆయనకాయనే స్వచ్ఛందంగా నేను ఇంకా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నా అని చెప్పని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత ఇవాళకి కూడా రాష్ట్రం గురించో లేదు ప్రభుత్వం గురించో కన్సర్న్ కన్నా కూడా వాళ్ళ తమ్ముడితో ఉన్న విభేదాలే ఆయనకి ఎక్కువగా పట్టింపుగా ఉన్నాయి. తాను 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన స్థానంలో తన తమ్ముడు ఇవాళ ఎంపీగా కొనసాగటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అది జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే నేను రాజకీయ సన్యాసం అని చెప్పని
స్వీకరిస్తున్న ఇక్కడ రాజకీయాలతో నాకు సంబంధం లేదని చెప్పని ప్రకటించినా కూడా మొన్న వైసీపీ పార్టీ ఎత్తుకున్న ఎజెండాకి మద్దతుగా చాలా పొలైట్గా చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ మీరు చాలా కష్టపడుతున్నారు, మీరు పెట్టుబడులు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు, మీరిచ్చిన లీనియన్స్ని అడ్వాంటేజ్గా మార్చుకొని కేసినేని చిన్ని తన బినామీల ద్వారా ఒక పొటెన్షియాలిటీ లేని వ్యక్తుల్ని వాళ్ళని సమర్థులుగా చిత్రీకరిస్తా తన బినామీలకి ల్యాండ్ కేటాయింపులు చేసుకున్నాడు. మీరు ఈ కేటాయింపులు రద్దు చేయండి, రద్దు చేయడం ద్వారా మీ క్రెడిబిలిటీ పెరుగుద్ది, ఇటువంటి వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకున్నట్టు అవుద్ది అని చెప్పని ఒక ఇంత పెద్ద ట్వీట్ పెట్టారు ఆయన. నేను కూడా చూశాను దాన్ని. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఆయన కొంచెం వాస్తవాలు నిర్ధారించుకోవాల్సింది. అసలు ఈ కంపెనీ ఎవరిది, నిజంగానే అసలు ఈ కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ ప్రొసీజర్ గురించి ఆయనకు అవగాహన లేదా? 2 సార్లు ఎంపీగా పనిచేశారు, సుదీర్ఘకాలం నుంచి వ్యాపార రంగంలో ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ రంగంలో దాదాపుగా 9 దశాబ్దాల నేపథ్యం ఉంది వాళ్ళకి. ఒక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలోకి రావాలి అన్నప్పుడు రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఎఫ్డిఐ ఇండియాలో గ్రౌండింగ్ అవ్వాలి అనుకున్నప్పుడు, ఒక ఎఫ్డిఐ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించాలి అనుకున్నప్పుడు ఎటువంటి ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి? డైరెక్ట్గా అమెరికాలో ఉన్న కంపెనీయే ఇక్కడ యాక్టివిటీ బిగిన్ చేయొచ్చా, లేదు ఇక్కడ ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి దీని ద్వారా వాళ్ళు ఇక్కడ ప్రభుత్వంతో కార్యకలాపాలు కరస్పాండెన్స్ బిగిన్ చేయాలా? వీటి గురించి కనీసపు అవగాహన లేని వ్యక్తి ఏం కాదు ఆయన. కానీ ఆయనకున్న అవగాహన కూడా వాళ్ళ తమ్ముడి మీద ఉన్న ద్వేషం మింగేసింది. ఆ మింగేసిన పర్యవసానం వాళ్ళ తమ్ముడిని తప్పుపడతా, వాళ్ళ తమ్ముడికి దురుద్దేశాలు ఆపాదిస్తా ఆయన ఏం చేశాడంటే రాష్ట్రంలోకి వస్తున్న ఒక పెట్టుబడిదారులని ఇక్కడ ఉపాధి కల్పన, ఇక్కడ పరిశ్రమ నెలకొల్పే ఒక ఉపాధి కల్పన చేయదలుచుకున్న ఒక పారిశ్రామికవేత్తలని వాళ్ళని కించపరుస్తా పోస్ట్ పెట్టాడు. వాళ్ళని బినామీలు అన్నాడు, వాళ్ళకి స్థాయి లేదన్నాడు. నిన్న సాయంత్రం వాళ్ళు చాలా వివరణాత్మకంగా మీడియాని అడ్రస్ చేస్తూ నేను అమెరికా నుంచి జూమ్ కాల్లో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈయనలాగానే మద్దతుగా కొంచెం ప్రభుత్వం తప్పు చేస్తుంది అన్న భావన వ్యక్తం చేసిన వాళ్ళు కూడా అందరికందరు రియలైజ్ అయ్యి నిజమే కదా, వీళ్ళు ప్రాపరు ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు కదా, ప్రభుత్వం కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకున్నాక వీళ్ళకి భూమి కేటాయింపు చేసింది కదా, వీళ్ళకి ఫైనాన్షియల్ క్యాపబిలిటీ ఉంది కదా అని చెప్పని రియలైజ్ అయిన తర్వాత ఇప్పుడు మొన్నటికి నిన్నటికి ఈ రోజుకి ఆ విమర్శల ఇంటెన్సిటీ తగ్గింది. ఇప్పటికైనా సరే కేసినేని నాని గారికి నా సూచన ఏంటి అంటే ఆయన అవినీతి పరుడనో, ఆయన ఏదో తనకు దక్కిన పదవిని అడ్డం పెట్టుకొని పైరువీలు చేశాడనో ఎవ్వరూ మాట్లాడరు. ఆయన చాలా సిన్సియర్గానే ఉన్నాడు రాజకీయాల్లో. కానీ ఈ విధమైన ఈ అతి తామసం అంటారా, అతి ఇగో అంటారో, వీటి కారణంగా తనకి తన తమ్ముడికి మధ్య ఉన్న వైరుధ్యాలని వాటిని పబ్లిక్ ఫోరంలోకి తీసుకొచ్చి పార్టీలకు ఆపాదించి మీ ఇద్దరు మీ ఇంట్లోనో లేకపోతే మీ బంధువుల సమక్షంలోనో మీ మిత్రుల సమక్షంలోనో కూర్చొని రిజాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూల్ని పార్టీ నాయకత్వానికి ఆపాదించి, పోనీ పార్టీ నాయకత్వం దగ్గర పంచాయతీ పెట్టండి, సార్ మా మధ్య ఇట్లాంటి విభేదాలు ఉన్నాయి, పెద్దవాళ్ళుగా మీరు కూర్చొని ఇది రిజాల్వ్ చేయండి అని చెప్పని మీరిద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. అక్కడ మాట్లాడుకోకపోతే ఎవరి దారిన వాళ్ళు విడిపోయి కొనసాగండి. ఇవాళ ప్రతి కుటుంబంలో ప్రతి అన్నలదమ్ములు సఖ్యతగా కలిసే ఉండట్లా, చాలా కుటుంబాల్లో విభేదాలు ఉంటున్నాయి. కానీ మీ విభేదాలకి పార్టీని ఎందుకు బాధ్యులను చేశారు గతంలో? మీ విభేదాలకి వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించే స్థాయిలో రాష్ట్రంలోకి 5,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వస్తున్న ఒక సంస్థని బ్లేమ్ చేస్తూ రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎందుకు చేశారు? వైసీపీ పార్టీ ఏ ప్రచారం చేసిందో అదే ప్రచారపు ఉచ్చులో మీరెందుకు పడ్డారు? అంటే ఖచ్చితంగా మీ తమ్ముడి మీద ఉన్న ద్వేషమా అసూయో ఏదైనా సరే అది మీ విచక్షణను కూడా చంపేసింది. 100% నేను ఇప్పటికీ నమ్ముతా. ఆయన పార్లమెంటేరియన్గా చాలా అద్భుతమైన పనితీరు కనపరిచాడు, విజయవాడ అభివృద్ధికి చాలా డెడికేటెడ్గా పనిచేశాడు. అటువంటి ఆయన ఈ విధంగా తెలుగుదేశం నుంచి నిష్క్రమించే సందర్భంలో కూడా నాకు బాధ అనిపించింది. మరొకసారి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి నెగ్గి ఇవాళ కేంద్ర మంత్రివర్గంలో రామ్మోహన్ నాయుడు గారి సరసన ఆయన కేంద్ర మంత్రిగా కొనసాగాల్సిన స్థాయి వ్యక్తి ఆయన. తనకు తాను, నేను ఇందాక చెప్పింది అదే, తనకు తాను స్వయంకృతంగా సృష్టించుకున్న స్థితి ఇది. ఇప్పటికైనా సరే మీ విలువ దిగజార్చుకోకండి. మీరు మీ పర్సనల్ ఇష్యూస్ని ఎవరో చెప్పిన సమాచారం మేరకు వాటిని లింకప్ చేసి మీ తమ్ముడిని బ్లేమ్ చేసే ప్రాసెస్లో
రాష్ట్రానికి కూడా నష్టం చేయకండి. ఒకనాడు తెలుగుదేశం పార్టీని నష్టపరుస్తున్నాను అనుకొని మీరు నష్టపోయారు. ఇవాళ కూడా నిన్న అమెరికా నుంచి ఆ కంపెనీ ప్రతినిధులు ఇచ్చిన వివరణతోటి మీ క్రెడిబిలిటీ చర్చనీయాంశంగా మారింది. మీ స్థాయికి మీరు ఇలాంటి నిందల మోపపట్టం కూడా ఒకనాడు మిమ్మల్ని అభిమానించిన మాకు కూడా ఇబ్బందిగానే ఉంది. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.